సో ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే బీచ్కి వెళ్తాం. ఇక్కడ గుంటూరులో వచ్చేసి మనకి బాపట్ల బీచ్ అండ్ చీరాల బీచ్ ఉంది. సో ఇప్పుడు మేము చీరాల బీచ్కి వెళ్తున్నాం. ఇటు పొన్నూరు రోడ్డు మీదుగా వెళ్తాం మేము. ఇప్పుడు బాపట్ల వెళ్ళి బాపట్ల నుంచి చీరాల వెళ్తాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, మధ్యలో ఎక్కడైనా ఆగి చేద్దాం అనుకుంటున్నాం. సో ఇవాళ ఏంటంటే మేము ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు బీచ్ చూసుకొని నైట్ అంతా అక్కడ ఉండి రిసార్ట్ తీసుకున్నాం. బ్లూ 6 బీచ్ రిసార్ట్స్ అని ఉన్నాయి చీరాల బీచ్ దగ్గర. సో అక్కడ మేము రిసార్ట్స్ తీసుకున్నాం. అక్కడికి వెళ్ళేసి మేము అక్కడ స్టే చేస్తాం. యాక్చువల్లీ మేము ఇప్పుడు బాపట్ల దగ్గరికి వచ్చాం. సో ఇంకా చీరాల బీచ్కి ఇంకా మాకు 14 కిలోమీటర్స్ ఉంది. బ్రేక్ఫాస్ట్కి ఆగాం, జస్ట్ ఇక్కడ నార్మల్ రోడ్ మీద ఆగాం బ్రేక్ఫాస్ట్. నేను ఒక ఎగ్ దోశ చెప్పుకున్నాను. సో ఇంకా నేను ఇప్పుడు తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. మేము చీరాల వచ్చేసాం. ఇప్పుడు మొత్తం చూడటానికి చాలా బాగుంది. ఇక్కడ గ్రీన్గా, వెదర్ కూడా బాగా చల్లగా ఉంది బయట. సో ఇక్కడే ఎక్కడ డైవర్షన్ ఉందంటే లెఫ్ట్కి వెళ్ళాలి. ఇంకా లెఫ్ట్కి వెళ్తే స్ట్రైట్ బీచ్ రోడ్ అది. సో నేను రిసార్ట్ దగ్గర కలుస్తాను. టైం వచ్చేసి 9:40 అయింది. మేమైతే బీచ్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ రిసార్ట్ నుంచే దీనికి కనెక్షన్ ఉంటుంది ఇలా బీచ్కి. ఇక్కడ ఇది మాది వచ్చేసి బ్లూ 6 బీచ్ రిసార్ట్స్ అనమాట. సో ఇక్కడ మాకు రూమ్ వచ్చేసి 4000 అంత పడింది 6 మెంబర్స్కి. ఇది వచ్చేసి రిసార్ట్ చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మన రూమ్కి వచ్చేసాము. మన రూమ్ వచ్చేసి ఒక 2 పెద్ద బెడ్స్ ఇచ్చాడు, ఒక చిన్న దివాన్ కాట్ ఇచ్చాడు. అండ్ ఇది 5 మెంబర్స్కి అయితే చాలా ఈజీగా సరిపోతుంది. 6 మెంబర్స్ అంటే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. సో ఇంక ఇప్పుడు రెడీ అయిపోయి మేము ఒక 1 అవర్లో అలా బీచ్కి వెళ్తాం. టైం ఇప్పుడు 11 అవుతున్నట్టుంది. సో 12 అలా బీచ్కి వెళ్ళిపోతాం. మేమైతే బీచ్కి వచ్చేసాం. ఇక్కడ చాలా బాగుంది వ్యూ వచ్చేసి. యాక్చువల్లీ ఎక్కువ మంది జనాలు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. జనరల్లీ బీచ్ అంటే జనాలు ఫుల్గా ఉంటారు. కొంతసేపు మీకు బీచ్ అంతా చూపిస్తానండి. యాక్చువల్లీ చూపిద్దాం అనుకున్నా, ఇక్కడ చూపించడానికి ఏం లేవు. స్కై ఉంది, చెట్లు, ఇసుక, వాటర్, అంతకుమించి ఏం లేవు. ఇవన్నీ ఇంకా నేను కూర్చొని ఆడుకుందాం.
మనకి ఇక్కడ దూరంగా చూసుకుంటే చాలా బోట్స్ ఉన్నాయి, కానీ మనకి కనిపించట్లేదు. కానీ మీకు కనిపిస్తుంది ఇక్కడ, అక్కడ ఒక బోట్ ఉంది. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి చుట్టుపక్కల. ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న బోట్ ఉంది. అప్పుడు తాగి పడేసాడు ఇక్కడ. ఇంకా అయిపోయిందండి, వెళ్తున్నాం ఇంకా. యాక్చువల్లీ బీచ్ అంటే మనం స్టార్టింగ్ వచ్చేటప్పుడే ఫుల్ ఇంట్రెస్ట్, ఎగ్జైట్మెంట్ ఉండేది. ఒకసారి ఇక్కడికి వచ్చి ఇసుక, ఈ నీళ్లు ఇదంతా చూసాక చిరాకు వచ్చేస్తుంది, ఇంకా అంతసేపు ఉండలేం. రే బట్టలేసుకోరే నువ్వు. అండ్ మనం చూసుకోవచ్చు ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్ మొత్తం అన్ని రిసార్ట్స్, హోటల్సే. మనది వచ్చేసి బ్లూ సిక్స్ బీచ్ రిసార్ట్స్. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి, సీ బ్రీజ్ అని, వైవేరా అని. అవి ఇంకా చాలా హై కాస్ట్ అనమాట. మనకి ఇప్పుడు బ్లూ సిక్స్లో అయితే రూమ్ వచ్చేసి 4000 పడింది కదా. సో ఇక్కడ సీ బ్రీజ్లో అయితే 6.5 అన్నారంట. కాకపోతే ఓన్లీ 2 మెంబర్స్ ఎలా అంట. అదే మనకి బ్లూ సిక్స్లో అయితే 6 మెంబర్స్ ఎలా చేస్తాడు. అండ్ అసలు వివేర్ అయితే ఇంకా అది 5 స్టార్ హోటల్ లాగే ఉంది చూడటానికి. 10 to 15,000 ఉంటుంది రూమ్ నాకు తెలిసి. ఫుల్గా ఆకలేస్తుంది నాకు ఫస్ట్ అసలు. ఇంకా తొందరగా రూమ్కి వెళ్ళేసి తినేయటమే. ఇది కూడా ఇది సీ బ్రీజ్ బీచ్ రిసార్ట్స్ ఇవి. ఏ రిసార్ట్ అయినా ఒకటే అండి, బీచ్కే కదా మనం వెళ్ళేది, రిసార్ట్లో మనం ఏం చేయం కదా. సో పదండి ఇంకా రూమ్కి వెళ్ళేసి మనం ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేద్దాం. టైం వచ్చేసి 6:30 అయిందండి మధ్యాహ్నం. ఇంకా బీచ్కి వెళ్ళేసి వచ్చి తినేసి ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాను, పడుకున్నాను. చూడండి నైట్ ఇంకా బాగుంది రిసార్ట్ చూడటానికి. మొత్తం లైటింగ్స్ వేసారు, సాంగ్స్ పెట్టారు. నేను మధ్యాహ్నం వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసాం, పెప్పర్ చికెన్, చికెన్ 65, ప్రాన్స్ ఫ్రై అండ్ అపోలో ఫిష్ ఆర్డర్ చేసాం. స్నాక్స్ కాస్ట్ కూడా డీసెంట్గానే ఉన్నాయి, మరీ అంత టూ మచ్ ఏం లేవు. నేను మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు కాస్ట్. మెయిన్ కోర్స్ వచ్చేసి బిర్యానీ లేదన్నాడు, బాగ్రా రైస్ అండ్ చికెన్ కర్రీ చెప్పాం. అవి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను రైట్స్. మనకు పొద్దున్న చెప్పాను కదండి, ఇక్కడ రిసార్ట్స్ దగ్గర నుంచే బీచ్ కనెక్షన్ ఉంటుంది రోడ్లో నుంచి. సో వీటిని మేము లోపలికి వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే నైట్ టైం వాళ్ళే, రిసార్ట్స్ వాళ్ళే మనకి క్యాంప్ ఫైర్ అరేంజ్ చేస్తారు. మీరు కావాలంటే ఫుడ్ ఇక్కడ కూడా తినొచ్చు. సో ఇక్కడ టేబుల్స్ వేసి ఉంటాయి, చూపిస్తాను ఒక 2 minutes ఆగండి. అంటే నైట్ అయిపోయింది కదా, మీకు ఫోన్లో అయితే కనిపించట్లేదు బీచ్, ఇక్కడ మనకైతే కనిపిస్తుంది. బాగుంది చాలా, సౌండ్స్ కానీ బీచ్ కానీ. సో ఇలా హోటల్ వాడే ఒక లైట్ సెట్ చేసి ఇదిగో ఇలా టేబుల్స్ వరుసగా కనిపిస్తున్నాయి కదా, అలా క్యాంప్ ఫైర్ చేసి టేబుల్స్ వేసి మీకు ఫుడ్ సర్వ్ చేస్తారు అక్కడే. సో ఇంకంతే అండి వాళ్ళకి. ఇంకా మేము ఇప్పుడు తినేసి ఇంకా పడుకొని మార్నింగ్ లేసి మేము స్టార్ట్ అయిపోతాం, మళ్ళీ రిటర్న్ అయిపోతాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ఛానల్కి. Stockholm lights.